నాడు ఏఐసిసి ఆదేశాల మేరకు సుమారుగా 40 రోజుల నుంచి ఈ మహాత్మా గాంధీ నరేగా కార్యక్రమంలో భాగంగా కేంద్రం ఇవ్వాల్సినటువంటి 90% గ్రాంట్ ని కేవలం 40% ఇవ్వటానికే 40% ఇవాళ స్టేట్ గవర్నమెంట్ పెట్టుకోవాలి, 60% ఇవ్వటానికే నిర్ణయించడం జరిగింది. ప్రత్యేకంగా అది ఏమన్నా చేసుకోవచ్చు. మహాత్మా గాంధీ గారి పేరే మార్చడానికి దోహదపడ్డారంటే వాళ్ళ మనోభావం ఏంటో నాకు అర్థం కావటం లేదు. ఇది చాలా దురదృష్టమైనటువంటి నిర్ణయం. ఇది పైగా ఈ యొక్క స్కీమ్ ఎంత గొప్పదంటే నిరుద్యోగం అంటే ఖాళీగా ఉన్నటువంటి కూలీలకి నిజంగా ఎంతో అవసరం ఇది. ఎందుకంటే వాళ్ళ యొక్క కాలక్షేపం కోసం కాదు, కడుపు కోసం వాళ్ళు కష్టపడి గ్రామంలో 100 రోజులు కేంద్ర ప్రభుత్వం ఆయా చట్టం రాసినప్పుడు కూడా నేను పార్లమెంట్ మెంబర్గా కూడా ఉన్నాను. గొప్ప విషయం అని చెప్పి కొనియాడారు. అది అదే కాదు, ఏ కార్యక్రమం చూడండి, అటు ఆధార్ కార్డు తీసుకొచ్చినా ఇల్లే తీసుకొచ్చారు, రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చినా కాంగ్రెస్ తీసుకొచ్చింది. రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎవరో ఈ రోజుల్లో ఏంటి అటువంటి దుర్దిష్టిలో ఉన్నాం. ప్రత్యేకంగా ఇవాళ నరేగా కార్యక్రమంలో కూడా తలదూర్చారంటే దీన్ని ఎలా వర్ణించాలో నాకు అర్థం కావటం లేదు. ఏదైనప్పటికీ కూడా మహాత్మా గాంధీ గారి యొక్క పేరుని తీయటం ఏంటి, ఈ దేశానికి స్వాతంత్రం అహింసా పద్ధతిలో తీసుకొచ్చి సాయం లేకుండా బ్రిటిష్ వారిని ఏంటి ఈ దేశానికి పంపించి స్వాతంత్రించినటువంటి మహానుభావుల్లో ప్రముఖుడైనటువంటి మహాత్ముడు గర్వపడాలి అని పేరుకి. అటువంటి దాని పేరు తీసేటువంటి ఆలోచన ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు కానీ పునరాలోచన చేసుకుని దాన్ని పైగా ఈ 90% ఇవ్వాల్సినటువంటి ఆ గ్రాంట్ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వాలని ప్రత్యేకంగా సహకరించుకుంటూ ఈ గవర్నమెంట్ కూడా ఎంత ఈ సహకారంతో కేంద్ర ప్రభుత్వం ఇవాళ నడుం దాచింది. అటువంటి ప్రభుత్వానికి ఇవాళ 40% ఏంటి వీళ్ళు పెట్టుకోవాలంటే ఇవాళ ఆర్థికంగా రాష్ట్రం ఎంత ఇబ్బంది ఉందో అందరూ తెలిసిన విషయం. అయితే అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏదో చేయగలుగుతున్నారని నమ్మారు, చేయగలుగుతారు కష్టపడి. కానీ 40% ఎక్కడి నుంచి తీసుకొస్తారు? దాన్ని నోరెత్తి అడిగి కేంద్ర ప్రభుత్వాన్ని కన్విన్స్ చేసి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. తప్పనిసరిగా ఆయన నాకే కాదు ఆయన కూడా ఉంటుంది. సమయం పొలిటికల్గా ఇబ్బంది ఉండొచ్చు. ఏ ఇబ్బంది అయినా సమాజం ముఖ్యం, పాలిటిక్స్ ముఖ్యం కాదు. మనం ఏ పార్టీ ఏ అధికారానికి వచ్చినా ప్రజల కోసమే మనం వచ్చాం కాబట్టి ప్రజలకు హాని జరిగే కార్యక్రమాలు ఎక్కడున్నా నిర్మోహంగా నిర్భయంగా కేంద్రాన్ని ఒప్పించి మెప్పించి ఈ కార్యక్రమం నడుము పెట్టుకుంటారని ఆశిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉండబోతుందంటారు? రేపు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఇప్పుడు నేను మాట్లాడేది మహాత్మా గాంధీ గారి గురించి. ఆ కార్యక్రమం రాజకీయాలు ఓట్ల కోసం వేరే టాపిక్ నేను చెప్తాను. రాహుల్ గాంధీ గారు ఏం చేశారు? భారత జోడో యాత్ర తిరిగారు. ఏం మాట్లాడారు ఆయన? కాంగ్రెస్ లో నేను తిరిగి అమ్మన్నారా? కాంగ్రెస్ ఓటు వేయమన్నారా? మళ్ళీ కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ రావాలన్నారా? దేశంలో అందరూ కలిసి ఉండాలన్నారు. ఈ మతాలు కులాలు తగదాలు రాకూడదన్నారు. అందుకని దేశవ్యాప్తంగా నడుచుకుంటూ ఐక్యంగా ఉండాలన్నాడు. అంతేగాని కేంద్రంలోనే ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అవ్వాలి, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి మీరు అవ్వాలని తిరగలేదు. దేశంలో మనందరం ఐక్యంగా ఉండాలి. అందరం కలిసి పార్టీ రహితంగా కుల రహితంగా ప్రాంతీయతకు అతీతంగా సమాజం కలిసి ఉండాలి. తర్వాత ఏ ప్రభుత్వం ఉన్నా పర్వాలేదు అనేటువంటి గొప్ప విషయాన్ని ఆనాడు రాజీవ్ గాంధీ కార్యక్రమం ఎక్కడ హైదరాబాద్లో చార్మినార్ దగ్గర సద్భావన యాత్ర పెట్టాడు మహానుభావుడు. సద్భావన యాత్ర ఏంటంటే సమాజం అందరూ కలిసి సద్భావం కలగాలి. సద్భావం కలిగినటువంటి రాజీవ్ గాంధీ కాబట్టి సద్భావం యాత్రకి వెలుగునిచ్చింది. అది ఇక్కడే కాదు, అమెరికాలో కూడా అభినందించారు, సద్భావన యాత్ర గురించి శ్లేషించారు. అటువంటిది ఈనాడు మేము ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓటేయండి మేము ఇదైపోతున్నాం మమ్మల్ని ఎన్నుకోమని అంటలేదు. ఈ ప్రభుత్వం హ్యాపీగా అందరూ కలిసి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇచ్చేటువంటి 40% గ్రాంట్ ని ఏది తగ్గించారో మళ్ళీ ఆ 10% మేము కట్టుకోగలుగుతాము. ఆ రకంగా చేయాలి. ఈ స్కీమ్ని, ఈ ప్రజలకు ఉపయోగపడే స్కీమ్ని అడ్డం పెట్టడం ధర్మం కాదు. అది కన్విన్స్ చేసుకుని ఫైట్ చేసి రాష్ట్రానికి తేవాలని నా కోరిక తప్ప ఈ పాలిటిక్స్ ఇది
రాజకీయంగా ఓట్ల కోసం కూర్చున్న శిబిరం కాదు, సమాజం కోసం కూర్చున్నటువంటి శిబిరం. దీంట్లో కూడా రాజకీయం ఉంటే ఆయనకి మాకు తేడా ఉంది. ఆయన గాంధీ గారి పేరు మార్చారు, ఆ పేరు అడ్డం పెట్టి మీ గవర్నమెంట్ రావాలి, ఇదేంటి? వాళ్ళకి మాకు తేడా ఉంది. ఆ నిర్ణయం దురదృష్టం అంటున్నాను, తప్పంటూ కూడా కాదు, దురదృష్టం అంటున్నాను. ఆ దురదృష్టం నుంచి మేలుకొని ఆ పేరు మార్చడమే తప్పు. పైగా స్కీమ్ని కూడా 40%కి తీసుకొచ్చి ఈ రకంగా రాష్ట్రాలు చేసుకోమంటే నడవమనా నడుస్తుందనా అని ఆలోచనతో బాధపడుతున్నాం తప్ప ఇది కూడా రాజకీయం చేయము. ఎస్పెషల్లీ నాకు అలవాటు లేదు, ప్రతిదానికి రాజకీయం నేను చేయను. రాజకీయం ఎలక్షన్ 4 రోజులు ఎవరి పార్టీ సిద్ధాంతాలు చెప్పుకుంటాం, గెలిచిన ప్రభుత్వానికి రిప్రజెంట్ చేసుకుంటాం, అంతే తప్ప